जय बोलो गणेश महाराज के యూత్ వరకు ఇదే మేము ఫస్ట్ టైం పెడుతున్నాం. మా గల్లీలో ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టలే గణేష్ విగ్రహం. ఇదే ఫస్ట్ టైం అని కొంచెం మరీ అంత గ్రాండ్ కాకపోయినా మాకు అనుకున్నంతగా చేస్తున్నాం. ఇక్కడికెళ్ళి ఫస్ట్ లోగో కూడా మాదే మా ఊర్లో. మమ్మల్ని చూసి చాలామంది పెట్టారు. ఫస్ట్ లోగో కూడా మాదే మా ఊర్లో. డౌన్ మార్కెట్ బాయ్స్ యూత్ లడ్డు స్పాన్సర్ గాలి శివతేజ గారు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు. అది మన కమిటీ మెంబర్ భక్తుల జయంత్. బాబు ఇక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, అలా ఫోన్ చూసుకోబోతు వచ్చి అల్చొచ్చు కదా. సాయి గారు మన యూత్ లీడరు. ఉప్పల సాయి కిరణ్ గారు మన యూత్ లీడర్. మరి మొత్తం మొత్తం సాయి అనేది ఉండాలా. మరి ఇంకో యూత్ లీడర్ వచ్చేసి షన్ను షేక్ అబ్దుల్లా గారి కొడుకు, ఏకైక పుత్రుడు. బీటెక్ మొత్తం ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చి క్లినిక్ పెట్టుకున్నాడు అనమాట. ఆయన పాపం కష్టపడుతున్నాడు. బొమ్మ స్పాన్సర్. అంత మంచి రాజాలు మొత్తం పసుపు చెల్లుతుండ్రు రాజన్న. ఆ మంచి చేత మొత్తం మంచి జరగాలని, ఆ మంచి చేత మొత్తం బొమ్మ మొత్తం మంచి జరగాలని అన్న పూజ చేస్తుండ. పాపం కష్టపడి పని చేస్తుండ మీద అసలు మొత్తం పొద్దుగాల నుంచి ఇప్పుడు దాకా వాడే ఉన్నాడు అంతా. ప్రతిరోజు పని చేసినా, ప్రతిరోజు ప్లాన్ చేసినా, ప్రతిరోజు నాకు సండే లేదు మండే లేదు ఇప్పటికీ కూడా. గోపి మామూలు లేడు. గోపి అయితే మొత్తం హడావుడి మొత్తం గోపి దగ్గర ఉంది. అసలు ఆ స్మైల్ కి అమ్మాయిలు మొత్తం పడిపోతారు. గోపి స్మైల్ అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇప్పుడే మా అన్న కొబ్బరికాయ కొడుతుండు రాజన్న. ఎక్కు రథం ఎక్కు. పోతున్నాం దేనికి. పోతున్నాం. కాలు ఒడ్డున పోతున్నాం మాచర్లకి బొమ్మ దేనికి. డ్యామ్ వాటర్ ఫుల్ ఉన్నాయి కాబట్టి కాలు కూడా ఫుల్ వదిలేరు. పొలిమేడ దాడుతున్నామని ఒక కొబ్బరికాయ కొడుతున్నాడు రాజన్న. స్టార్ట్ చేసిన మా మొత్తం టెంట్ వేయడం. ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు తిండి లేదు ఏం లేదు, కానీ ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయినాం కాబట్టి ఎక్సైట్మెంట్ అయితే బాగానే ఉంది. బొమ్మ గురించి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కొట్టు చిప్పగొట్టు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది కూడా ఒక్క కొబ్బరి చిప్ప కోసం రక్తాలు చిందిస్తున్నాయి. గోపి టీ గోపి తేజాబాయ్ అసలు బండి గాల్లో పోనేస్తుందిగా. సజ్జీరా ఎంత కచ్చరా నా కొడుకు అంటే ఫస్ట్ 1000 రూపాయలు చంద రాసిండు. ఈ అమ్మ ఈడైనా 1000 రూపాయలు చంద రాసింది అనుకున్నాం. తీరా తెలిసింది ఏంటంటే వేరే అంకుల్ 1000 రూపాయలు రాయమని ఇచ్చిండంట. వీడొచ్చి వీడి పేరు రాసుకుండు. సజ్జి ఒకసారి ఇటు తిరుగురా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏమైంది యూత్ లీడర్ గారు దిగారు? పట్టా కోసమా? అమ్మ అది మా యూత్ లీడర్ కష్టం. వచ్చినాం బొమ్మ దగ్గరికి. అంటే అంత పెద్దది కాకపోయినా ఉంటాయి, బాగానే ఉన్నాయి బొమ్మలు కూడా. రేపు మంగళవారం ఎవరు తెచ్చుకోవద్దని ఈరోజు తెప్పిస్తారు మొత్తం. పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇది. చాలా బొమ్మలు ఉన్నాయి గణేషుని. నాకు తెలిసి మొత్తం ఇంకా ఏం అమ్ముడు పోలే, కానీ గణేషుని మొత్తం ఒక్కొక్కటి బాగున్నారు, క్యూట్గా మంచిగా.
ఇది వచ్చేసి మాచర్ల అవుట్స్కట్స్లో ఉంది ఈ ఫ్యాక్టరీ. మాకైతే ఆ బొమ్మ వచ్చేసి లైక్ 1.5 feet ఉంది. మా బడ్జెట్లో అయితే ఇది 9,500 పడ్డది. 9,500 5.5 feet ఉన్నది బొమ్మ అయితే. లేపు ఒకసారి లేపురా తెచ్చి బండ్లోకి ఎక్కిస్తారు. మనం తెచ్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మరి వీళ్ళు భక్తుందనో లేదనో చెప్పులు వేసుకుంటారు. చెప్పులు తీయమంటే చెప్పులు ఇవ్వట్లేదు. भाई जतन से लेके आओ. ఏం చెప్పు. ఇప్పుడే బొమ్మ తీసుకున్నాం. రాజానేమో దండం పెడుతుంది. తీసుకుపోతున్నాం మాత్రం నుంచి చెప్పు డ్రైవర్ తొక్కు అని. వాడే అన్నాడు కదా ఏం పని చేసావురా బొమ్మ కాడని. మొత్తం కట్టే గురు. అరే వాడు ఏమైనా పని చేశాడా సజ్జిగాడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు కూడా 26 gates ఓపెన్ ఉన్నాయి. మా ఊళ్ళో ఫస్ట్ కూడా తెచ్చింది మేమే. ఇప్పటి వరకు ఎవరు తీయలేదు. పట్టు వాల్చు రేపు కొంచెం ముందు పోరా తేజ. పట్టుకో ఇంకా వంచాలా ఇంకా వచ్చు. నువ్వు నీకేం చెప్పా పట్టుకున్నానా ఈపు సపోర్ట్ చేయరా. ఇంకొంచెం లాగు డోర్ మీద లేపు చిన్న సింపుల్ దాని కింద ఉండి నీ అమ్మ ఒంపురా అంటే దానికి సపోర్ట్ చేస్తే బరువు ఎంతైనా మీద పట్టుకోరా పట్టుకో బొమ్మ పట్టుకో ఫస్ట్. పట్టుకుంటే సెట్ మూల పట్టుకోమని ఒక సైడ్ దించు పట్టుకోండి. మొత్తం మాట్లాడుతున్నా వీళ్ళు రేపుతుందా. అంతే అది వెనక సపోర్ట్ చేసుకో. దింపేద్దాం తిప్పు ఫస్ట్ అయితే దించండి. సెంటర్ చేసుకోండి.